2024వ సంవత్సరంలో బడా స్టార్ హీరోల నుండే మూవీస్ రాబోతూ ఉన్నాయి. మూవీ లవర్స్ ఈ మూవీస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మూవీస్ ఏంటో చూద్దాం పదండి. పుష్ప ది రూల్ పార్ట్ 2. పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా యంగ్ టైగర్ అని అందరికీ తెలిసిపోయాడు. ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా కూడా 2024లో రిలీజ్ కాబోతోంది. ఇక శంకర్ దర్శకత్వంలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ ఏడాదిలోనే రాబోతూ ఉంది. ఈ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో సంక్రాంతి కానుకగా అందరి ముందుకు రానున్నాడు. మహేష్ బాబు సినిమాతోనే 2024 మొదలు కానుంది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతుంది. భారతీయుడు ఒకప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ భారతీయుడు 2తో అందరి ముందుకు రానున్నాడు. 2024లోనే కమల్ హాసన్ నటించిన భారతీయుడు రిలీజ్ కాబోతుంది. ఇక అందరి చూపులు 2024లో రెబల్ స్టార్ ప్రభాస్ మీదే ఉన్నాయి. సలార్తో మాస్ హిట్ను కొట్టిన తర్వాత కల్కి సినిమాతో 2024లో రానున్నాడు. ఇక సూర్య నటిస్తున్న కంగువా సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. 2024లో ఎక్కువ భాషల్లో రిలీజ్ అవడానికి కంగువా రెడీ అయిపోతుంది. KGF తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుండి భారీ హిట్ను కొట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా గురించి మాట్లాడుకోవాలి. 20 కోట్ల బడ్జెట్తో తీసి 400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసి కాంతారా సీక్వెల్గా కాంతారా 2 కూడా 2024లో భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోంది. ఇక మాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్ హీరోగా మలై కొట్లై వాలిపస్ అనే క్రేజీ ప్రాజెక్ట్తో 2024లోనే రాబోతున్నాడు. ఇక దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా కూడా 2024లోనే రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన తర్వాత బెట్టియన్ అనే సినిమాతో 2024వ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇలా 2024 మొత్తం సౌత్ ఇండియా సినిమాలో హవానే జరుగుతోంది.